అందరికీ నమస్కారం అండి. దేవుడు చేసిన అద్భుతం. సునీత, అజయ్ కాలేజీలో ఇద్దరు కలిసి చదువుకునేటప్పుడు ఒకరికొకరు మంచి స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. సమయం ఎలా గడిచిపోతుందో వాళ్ళకే తెలియదు. జీవితం గురించి ఇద్దరు చాలా కలలు కనడం మొదలుపెట్టారు. అజయ్ ఎప్పుడు సునీతతో తమ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉండేవాడు. తమ ప్రేమ విషయాన్ని అజయ్ తన ఇంట్లో చెప్పి తన కుటుంబ సభ్యులందరినీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. కానీ అజయ్ తల్లికి మాత్రం అజయ్ సునీతని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ అజయ్ సంతోషం కోసం తను కోరుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి అజయ్ తల్లి సుమలత గారు బలవంతంగా సునీతతో పెళ్లికి ఒప్పుకున్నారు. సునీత అజయ్ని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తన జీవితం పరిపూర్ణమైనట్టు, తన జీవితాశయం నెరవేరినట్టు తనకు అనిపించింది. ఆ ఇంట్లో తనకు చాలా సంతోషం, ఇంకా గౌరవం ఇచ్చే వాళ్ళందరూ, కుటుంబ సభ్యులందరూ సునీతని చాలా ప్రేమించేవారు. కానీ సుమలత గారు మాత్రం సునీత మీద ప్రేమను చూపించేవారు కాదు. ఆవిడ సునీతతో అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు. అజయ్ ఎప్పుడూ సునీతని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఏం కావాలన్నా అడిగి తెలుసుకొని మరి తీసుకొచ్చి ఇచ్చేవాడు. తన చుట్టూ తిరుగుతూ తన అవసరాలు, కోరికలు అన్నీ తీర్చేవాడు. కాలక్రమంలో సునీతకి ఇద్దరు పిల్లలు పుట్టారు. పెళ్లి కావడం సునీతకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. అజయ్ ఎప్పుడు సునీత జాగ్రత్తగా చూసుకుంటాడు. సునీతకి మొదటగా ఒక అందమైన కొడుకు పుట్టాడు. ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. తన చిన్న చేష్టలతో అందరి హృదయాన్ని ఆ బాబు గెలుచుకున్నాడు. అజయ్ కళ్ళల్లో తన కొడుకు పైన చాలా ప్రేమ కనిపిస్తూ ఉండేది. ఆ ఇల్లు ఎప్పుడు ఆ బాబు కేరింతలతో, ఆనందంతో నిండి ఉండేది. ఆ తర్వాత సునీత ఒక కుమార్తెకు కూడా జన్మనిచ్చింది. ఇప్పుడు నాకు ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఇక తనకు జీవితంలో ఎలాంటి కొరత లేదు. సునీత, అజయ్ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం కలలు కంటున్నారు. అజయ్ కూడా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. అప్పుడే ఇద్దరు పిల్లల్ని బాగా పెంచొచ్చు అని చాలా కలలు కన్నాడు. తన పిల్లలకి ప్రపంచంలోని అన్ని ఆనందాలని ఇవ్వాలని అజయ్ కోరుకున్నాడు. కానీ వ్యాపారం మొదలు పెట్టడం కుదరలేదు. ఆ తర్వాత అజయ్ ఉద్యోగం కోసం కెనడాకు బయలుదేరాడు. సునీత చాలా విచారించింది. భర్తకి దూరంగా ఉండాలి అన్న ఆలోచన సునీతని చాలా బాధ పెట్టింది. కానీ అజయ్ కెనడాకు వెళ్ళి డబ్బు సంపాదించడం మొదలు పెడితే ప్రతి కష్టం తీరిపోతుందని, కొన్ని రోజులు ఓపిక పట్టమని భార్యని ఓదార్చాడు. ప్రతి పరిస్థితుల్లో నా హృదయం ఎప్పుడు నీ హృదయంతోనే కలిసి ఉంటుంది అని వాగ్దానం కూడా చేశాడు. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ భర్త తిరిగి వచ్చే వరకు సంతోషంగా వేచి ఉండాలని సునీత కూడా నిర్ణయించుకుంది. కానీ సునీత తలరాతలో ఇంకేదో రాసి ఉంది. అజయ్ కెనడాకు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ప్రారంభమైంది. అజయ్ రోజు సునీతతో ఫోన్లో చాలాసేపు మాట్లాడేవాడు. కొన్ని నెలలకు ఒకసారి పిల్లల కోసం కెనడా నుండి బహుమతులు పంపించేవాడు. 5-6 నెలలకు ఒకసారి పార్సిల్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషించేవారు. కొన్నిసార్లు పిల్లలకి బొమ్మలు, కొన్నిసార్లు బట్టలు, కొన్నిసార్లు సునీత కోసం చీరలు, నగలు, ఇంకా మేకప్ సామాన్లు ఇలాంటివన్నీ పంపిస్తూ ఉండేవాడు. అజయ్ త్వరలోనే సునీతని, పిల్లల్ని కూడా కెనడాకు తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అందరం కలిసి కెనడాలోనే సెటిల్ అవుదామని చెప్పి సునీతతో అజయ్ చెప్పినప్పుడు సునీత చాలా సంతోషించింది. అజయ్ అక్కడ కెనడాలో సొంత ఇల్లు కూడా కట్టుకోవాలని చెప్పాడు. ఆ రోజు పిల్లలు ఇద్దరికీ భోజనం తినిపించి పడుకోబెట్టిన తర్వాత అజయ్ ఇంకా ఫోన్ చేయలేదు. ఏంటో అనుకుంటూ సునీత ఫోన్ అందుకుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడం ప్రారంభమైంది. సునీత గుండె సంతోషంతో కొట్టుకుంటుంది. అజయ్ ఏదో శుభవార్త చెప్పడానికి నాకు కాల్ చేసి ఉంటాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది సునీత. అవతల వైపు ఎవరో తెలియని వ్యక్తి మాట్లాడుతున్నాడు. సునీత గారేనా మాట్లాడేది అని
ఆ అపరిచితమైన వ్యక్తి గొంతు వినగానే సునీత గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తెలియని భయం తనని ఆవరించింది. వెంటనే సునీత తేరుకొని, అవునండి, నేను అజయ్ భార్య సునీతనే మాట్లాడుతున్నాను అని చెప్పగానే, ఇక్కడ మీ భర్త అజయ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే సునీత చేతిలో నుంచి ఫోన్ జారి కింద పడిపోయింది. వణుకుతున్న చేతులతో మొబైల్ తీసుకొని, యాక్సిడెంటా? ఇప్పుడు నా భర్తకి ఎలా ఉంది అని సునీత ఆతృతగా అడిగింది. ఆ పక్కన నిశ్శబ్దం నెలకొంది. ఆ పక్కనున్న వ్యక్తి, క్షమించండి, మీ భర్త అక్కడికక్కడే చనిపోయారు అని చెప్పగానే ఆ మాటలు విన్న వెంటనే ప్రపంచం మొత్తం స్తంభించినట్టు అయిపోయింది. చుట్టూ ఉన్న వస్తువులన్నీ చిందరవందరంగా తిరుగుతున్నట్టు అనిపించింది. సునీతకి తన తల తిరిగి పడిపోతున్నట్టుగా అనిపించడంతో గోడ సహాయంతో నిలబడి ఉంది. ఇప్పటి వరకు పిల్లలిద్దరూ సంతోషంగా గడిపారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ ఆనందాన్ని ఎంజాయ్ చేశాను. కానీ ఇంతలోనే ఇలాంటి విషయం జరిగింది. సునీత గొంతులో నుంచి ఏడుపు కూడా బయటికి రావడం లేదు. సునీత లోపలే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది. అదే సమయంలో సుమలత గారు సునీత గదిలోకి వచ్చినప్పుడు సునీత లోపల కుమిలిపోతూ ఏడవడం చూశారు. ఏం జరిగిందని సునీతను అడిగినప్పుడు సునీత అజయ్ ఇక లేడు అనే విషయాన్ని చెప్పింది. అప్పుడు ఆ ఇంట్లో శోకం లాంటి వాతావరణం నెలకొంది. ఇల్లు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంట్లో చాలామంది ఉన్నారు. సునీత ఒకవైపు గోడకు ఆనుకొని కూర్చుంది. సునీత అత్తగారు, మామగారు అందరూ ఏడుస్తున్నారు. మరోవైపు సునీత తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా సునీత జీవితం అలా అయిపోయినందుకు ఏడుస్తూ ఉన్నారు. ఏం జరిగిందో అర్థం చేసుకోలేని వయసులో ఉన్న పిల్లలిద్దరూ అయోమయంగా అందరినీ చూస్తూ ఉన్నారు. సునీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సునీతని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సునీత తీవ్రంగా ఏడుస్తుంది. సుమారు 5 రోజుల తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని కెనడా నుంచి అజయ్ మృతదేహం ఇండియాకు వస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. సునీత తలుపుల వద్ద నిలబడి ఉంది. అంబులెన్స్ నుంచి అజయ్ బాడీని బయటకు తీసుకువస్తున్నప్పుడు సునీత అలాగే చూస్తూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్ముగూడారు. అక్కడ ప్రజలందరూ కలిసి ఇంటి లోపల తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ సునీతని ఓదారుస్తున్నారు. సునీత తన భర్త మొహం చూడడానికి ఆతృతగా ముందుకు వెళ్ళినప్పుడు తన భర్త ముఖం మీద ముసుగు తొలగించి చూసినప్పుడు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మొహం గుర్తుపట్టలేనంతగా నలిగిపోయింది. సునీత ఏడుస్తూ, మీరు నాకు వాగ్దానం చేశారు, మీరు నా కోసం తొందరగా తిరిగి వస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు నన్ను ఒంటరిగా ఈ ప్రపంచంలో వదిలేసి మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న వ్యక్తులు చాలా కష్టం మీద సునీతని ఓదార్చి అజయ్ అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సునీత తన భర్తనే తలుచుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. దయచేసి తిరిగి రండి, నా కోసం రండి అని ఏడుస్తూ ఉంది. నా భర్త చనిపోలేదు, నాకు రోజు ఫోన్ చేస్తానని చెప్పారు, నా కోసం తిరిగి వస్తానని మాట ఇచ్చారు అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడు సునీతని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి అజయ్ అంత్యక్రియలు అన్నీ జరిపించారు. సమయం మెల్లగా గడిచిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా సునీత అత్తగారి ప్రవర్తన కూడా మారుతూ వచ్చింది. మొదట్లో సుమలత గారు సునీతని ఓదార్చడానికి ప్రయత్నించేవారు. సునీతని చూసి జాలిపడేవారు. కానీ మెల్లమెల్లగా ఆవిడ ఆలోచన తీరు మారిపోయింది. సునీతని ప్రతి విషయంలోనూ నిందించడం మొదలుపెట్టింది. నువ్వింటికి వచ్చిన వేళ విశేషమే బాలేదు, నువ్వు ఒక నష్టజాతకురాలివి, నువ్వు వివాహం చేసుకొని ఈ ఇంటికి వచ్చిన రోజే మీ మామగారు అనారోగ్యానికి గురయ్యారు, ఇప్పుడు నువ్వు మా కొడుకుని కూడా మింగేశావు అంటూ రోజు సూటిపోటి మాటలతో హింసిస్తూనే ఉండేవారు. కానీ సునీత అన్ని బాధల్ని దిగమింగుతూ తన పిల్లలు ఇద్దరి కోసం బలవంతంగా తన దుఃఖాన్ని దిగమింగి బ్రతకాల్సి వచ్చింది. అత్తమామల ప్రవర్తన సునీత విషయంలో రోజు రోజుకు
కఠినంగా ఉంది. అత్తగారి కఠినమైన మాటల్ని సునీత తట్టుకోలేకపోతుంది. నీ దురదృష్టమే మాకు అంటుకుంది, మా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అంటూ సూటిపోటు మాటలతో హింసిస్తూనే ఉండేది. సునీత తట్టుకోలేక ఒకరోజు జీవం మరణం భగవంతుని చేతిలోనే ఉంటాయి, అందులో నా తప్పేముంది, అజయ్ దూరం అవ్వడం వల్ల అందరికంటే ఎక్కువ నష్టం నాకే జరిగింది. ఇప్పుడు నేను భర్త లేకుండా ఒంటరిదాన్ని అయిపోయాను, కనీసం నా మీద జాలి కూడా పడడం లేదు మీరు అంటూ అత్తగారితో మాట్లాడింది. కానీ సుమలత గారు మాత్రం ఇదంతా నీ దురదృష్టం కారణంగానే జరిగింది, అసలు నిన్ను ఈ ఇంటికి కోడలిగా చేసుకోవడమే నాకు ఇష్టం లేదు, కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు మేము ఆ పరిణామాన్ని అనుభవించవలసి వస్తుంది, నువ్వే నా కొడుకుని పొట్టనో పెట్టుకున్నావు అంటూ మాట్లాడుతూ ఉండేది. అప్పటి వరకు సునీత తన పిల్లలు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టడం కూడా కష్టంగా మారిపోయింది. సునీత వంటగదిలోకి వెళ్ళినా కూడా భర్త చనిపోయిన బాధ లేకుండా కడుపు నిండా దొంగచాటుగా అన్నం తినడానికి సిగ్గు లేదా అంటూ అత్తగారు తిట్టడం మొదలుపెట్టారు. పిల్లల కోసం భోజనం తేవాలన్నా కూడా సునీతకి కష్టంగానే మారిపోయింది. ఓ మహారాణి, నీ భర్త చనిపోయారు, ఇప్పుడు ఇక ఇల్లు నా భర్త సంపాదన మీదే నడుస్తుంది అంటూ సునీత తోటి కోడలు చెప్పింది. సునీత బావగారు ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించడంతో కనీసం సునీత పిల్లల కోసం బొమ్మలు బట్టలు ఆ ఇంట్లో ఏవీ దొరకడం లేదు. సునీత బావగారు తన పిల్లల కోసం మాత్రమే బహుమతులు తీసుకొస్తున్నారు. తండ్రి లేని పిల్లలని కనీసం సానుభూతి కూడా చూపించడం లేదు. ఆ ప్రవర్తన చూసి సునీత హృదయంలోనే చాలా బాధపడుతుంది. ఒకరోజు పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత నిశ్శబ్దంగా పిల్లలతో పాటు గదిలోకి వెళ్ళిపోయింది. సునీత పిల్లల్ని పడుకోబెట్టి బయటకు వస్తూ ఉన్నప్పుడు అత్తగారు మాటలు బయట నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఈ సునీత వచ్చిన దగ్గర నుంచి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఆ పిల్ల ఒక నష్టజాతకురాలు, స్వయంగా తన భర్తను పొట్టన పెట్టుకుంది, ఇప్పుడు నా పెద్ద కొడుకు వ్యాపారం కూడా నష్టాల బాటలో పడింది అని మాట్లాడుతూ ఉంది. తలుపు దగ్గర నిలబడి సునీత ఈ మాటల్ని వింటూనే ఉంది. మీ కొడుకు మరణానికి, మీ పెద్ద కొడుకు వ్యాపారంలో నష్టాలకి నేను కారణం కాదని బిగ్గరగా వాళ్ళతో చెప్పాలి అని అనుకుంది. నేను మీ కొడుకుని ఎంతగానో ప్రేమించాను, ఆయనని కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నాను, కానీ మీ అబ్బాయి లేడనే కారణంతో మీరు ఇంత బలమైన నిందలు నా మీద వేస్తున్నారు అని అత్తగారితో మాట్లాడాలి అని అనుకుంది. కానీ ఒక్కసారిగా సునీత నిశ్శబ్దంగా మారిపోయింది. తను ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడు తను ఓపిక పట్టాల్సి వచ్చింది. సునీతకి బాగా అర్థమైపోయింది ఇప్పుడు ఆ ఇంట్లో తన ఉనికిని కూడా సహించలేకపోతున్నారని. కానీ ఒకరోజు సునీత అత్తగారు తన పరిమితులన్నీ దాటేసింది. సుమలత గారు సునీత దగ్గరకు వచ్చి, ఇక నీ బట్టలు సామాన్లు అన్నీ సర్దుకొని నీ పిల్లలిద్దరిని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు నడువు అని చెప్పగానే సునీత అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు నేనేం చేశాను అని సునీత అడుగుతూ ఉండగానే ఈ చుట్టుపక్కల జనాలందరూ నీ దురదృష్టం గురించే చెప్పుకుంటున్నారు, నీ దురదృష్టం వల్లే మాకు అన్ని నష్టాలే జరుగుతున్నాయి, నువ్వు నా ఇంట్లో ఉండడం వల్ల నీ దురదృష్టాన్ని అందరికీ అంటిస్తున్నావు, నువ్వు రాకముందు మేము ఇంట్లో ఎప్పుడు ఆనందంతో సంతోషంతో జీవించాము, ఈ ఇల్లు నాశనం అయిపోవడానికి నువ్వే కారణం, ఇప్పుడు ఇక ఈ ఇంట్లో నేను నిన్ను ఉండనివ్వను అని మాట్లాడుతూ ఉండగానే సునీత కళ్ళు మూసుకొని కన్నీళ్లు కారుస్తూనే ఉంది. అంతలోనే పిల్లలిద్దరూ ఏడుస్తూ సునీత దగ్గరకు వచ్చి తనని కౌగిలించుకున్నారు. అమ్మ, నానమ్మ మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్తుంది, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉండగానే ఆ మాటలు సునీత హృదయాన్ని బలోపేతం చేశాయి. వెంటనే సునీత తన కొడుకుతో, నువ్వేమి బాధపడొద్దు బాబు, మనం ఏ చోటుకు వెళ్ళాలో మన విధే నిర్ణయిస్తుంది, ఇక మీదట అన్ని అవమానాలు భరిస్తూ మనం ఇక్కడ నివసించొద్దు అని చెప్పింది. కొన్ని రోజుల క్రితమే సునీత వంటగదిలో పాత్రలు కడుగుతున్నప్పుడు సుమలత గారు వంటగదిలోకి వెళ్ళి, నీ వస్తువులన్నీ సర్దుకో, వీలైనంత త్వరగా ఈ ఇంటిని వదిలేయి, ఇకపై ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పినప్పుడు సునీత చేతులు ముడుచుకొని, అత్తయ్య గారు నేను ఎక్కడికి వెళ్తాను, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ
వాళ్ళిద్దరూ మీ కొడుకుకు పుట్టిన వాళ్ళు. మీరు వాళ్ళని కూడా దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా? నా భర్త చనిపోగానే మీరు నన్ను, నా పిల్లల్ని రోడ్డు పాలు చేస్తే నా భర్త ఆత్మ శాంతిస్తుందా? ఇంతకు ముందు వరకు నా భర్త పంపించే డబ్బులతోనే ఇల్లంతా గడిచింది. ఇప్పుడు బావగారు ఈ ఇల్లు నడిపించాలి అంటే ఆయనకి ఖర్చులు ఎక్కువైపోయినట్టుగా కనిపిస్తున్నాయి. దానికి నేను బాధ్యురాలిని కాదు కదా అని సునీత మాట్లాడుతూ ఉంది. సుమలత గారు సునీత మాటలు విని కాస్త శాంతించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు అలా కాదు. సునీతని ఎలాగైనా సరే బయటకు పంపించాలని ఆ ఇంట్లో అందరూ కంకణం కట్టుకున్నారు. సునీత తన 2 పిల్లల్ని తీసుకొని ఆ ఇంటిని విడిచిపెడుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నారు. కానీ సునీతకి సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు. సునీత గౌరవం, తన కన్న కలలు అన్నింటినీ తన హృదయంలోనే పాతిపెట్టి ఇంటి తలుపు దగ్గరకొచ్చి బయట కొంతమంది వృద్ధులు ఉన్నారు. ఒక వృద్ధురాలు సునీతతో, అమ్మా, ఈ ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడో అక్కడ మీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఎవరైనా నిన్ను అర్థం చేసుకొని సహాయం చేస్తారేమో. ఆ భగవంతుని దయ ఎప్పుడు నీతో పాటే ఉంటుంది అంటూ సునీతకు సహాయం చేయమని భగవంతుణ్ణి వేడుకుంటుంది. సునీత కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. సునీత ఒక బ్యాగులో తన బట్టలు, తన పిల్లల బట్టలు పెట్టుకొని చాలా దూరం నడిచిన తర్వాత తను చాలా అలసిపోయింది. ఒక బెంచ్ మీద కూర్చుంది. సునీత కూతురు తన భుజం మీద తలవాల్చి పడుకుంది. కొడుకు మాత్రం అలసిపోయిన కళ్ళతో అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. ఆమె ఒక చెట్టు నీడలో కూర్చొని ఉంది. కాస్త దూరం నుంచి తప్పు కళ్ళతో తనని చూస్తున్న కొంతమంది పురుషులు కనిపించారు. అప్పుడు సునీత తన పిల్లలు 2 తీసుకొని రోడ్డు దాటి అవతల పక్కకు వచ్చింది. కన్నీళ్లతో నిండిపోయిన సునీతకి కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. వాళ్ళ ముందు ఒక వృద్ధ మహిళ నడవడం చూసింది. సునీత ఆవిడ వైపు ఆశగా చూసింది. సునీత ఆశగా ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వృద్ధ మహిళ తన అత్తగారి ఇంటి వాళ్ళకి దూరపు బంధువు అని గ్రహించింది. ఆవిడ పిల్లల్ని చూసి చాలా బాధపడింది. అమ్మా సునీత, నేను నీకు సహాయం చేయలేనేమో, కానీ నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు తనతో అంత నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడుతున్న అవన్నీ చూసి సునీత కృతజ్ఞతలు చెప్పింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ప్రతి ఒక్కరూ నిన్ను నిందించే దృష్టితోనే చూస్తారు. నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది. ఎవరో ఒకరు నీకు మద్దతు ఇస్తారు అని చెప్పినప్పుడు సునీత ఆశగా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. నిజానికి సునీతకి తల్లిదండ్రులు ఇద్దరు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఇంటి పెత్తనం మొత్తం తన వదిన చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది తన అన్నయ్య ఇల్లు. అన్నయ్య, వదిన తనకి అండగా నిలబడతారని ఆశ సునీత మనసులో ఉంది. సునీత ఆలోచనతోనే నడుస్తూనే ఆ ఇంటి గేటు ముందుకు చేరుకుంది. తను లోపలికి వెళ్ళడం కోసం తలుపు తెరవమని సెక్యూరిటీ గార్డ్తో చెప్పింది. అప్పుడు అతను తలుపు తెరవలేదు. మీకు రావడానికి అనుమతి లేదు అని చెప్పడం మొదలుపెట్టాడు. మీరు నా యజమాని నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. నేను వెళ్ళి సునీత గారు వచ్చారు అని చెప్తాను అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత బయటకు వచ్చి, మేడం గారు మిమ్మల్ని లోపలికి రావద్దు అని చెప్పారు అని చెప్పగానే సునీత కంగారుగా, నువ్వు మా వదినతో ఏం చెప్పావు? మీ ఆడపడుచు మిమ్మల్ని కలవడానికి వచ్చిందని చెప్పమని చెప్పి మళ్ళీ పంపింది. కానీ అవతలి వైపు నుంచి మళ్ళీ అదే సమాధానం వచ్చింది. సునీత తన వదిన నుంచి అలాంటి ప్రవర్తన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లికి ముందు సునీత తన వదినతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఈరోజు సునీత వాళ్ళ వదిన సునీతని రోడ్డు మీద నిలబెట్టేసింది. ఆ ఇంటి తలుపులు సునీత కోసం మూసివేయబడ్డాయి. చాలాసేపు గేటు దగ్గర కూర్చుంది. తన పిల్లల ఏడుపు చూసైనా ఎవరైనా తనకింత ఆశ్రయం కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. నేను నా పిల్లలతో ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉండలేను అని తను ఏడుస్తూ ఉన్నప్పుడు సునీత వాళ్ళ వదిన గేటు దగ్గరకు వచ్చి, సునీత, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు, నువ్వు తిరిగి వెళ్ళిపోయావు అని నేను అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో, లేకపోతే నీకు ఎలాంటి అవమానం జరుగుతుందో నాకే తెలియదు
లేదు. ఇక నీ ఇష్టం. ఇప్పటికే మీ అమ్మా నాన్నలతో మేము ఏగలేక చస్తున్నాము. ఇప్పుడు నువ్వు కూడా ఇంటికి వచ్చి మా శాంతిని దోచుకోవద్దు. సెక్యూరిటీ ఈమెను బయటకు పంపించమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉంచావు. ఈవిడ బయటకు వెళ్ళకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటు అంటూ చెప్పింది. వెంటనే సునీత కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. చాలా కష్టపడి తనని తాను నిర్ణయించుకుంది. ఇలా దిష్టి బొమ్మల గడపలో కూర్చునే కంటే ముష్టెత్తుకోవచ్చు కదా, 4 రూపాయలైనా వస్తాయి. నీ పిల్లల కడుపు కూడా నిండుతుంది అని చెప్పి ఒక దెబ్బతో తలుపు మూసేసింది. సునీత గట్టిగా ఏడుస్తూ ఉంది. కానీ ఎవరు తనని పట్టించుకోవడం లేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. సునీత తన పిల్లలతో ఎప్పుడు సహనంగా ఉండండి, కొత్త మార్గం ఖచ్చితంగా బయటికి వస్తుంది అని చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. చాలాసేపు వరకు ఆ ఇంటి గేటు దగ్గర కూర్చున్న సునీత తర్వాత ఇల్లు మొత్తాన్ని ఒక్కసారి పరిశీలించి కన్నీళ్లు పెట్టుకొని అక్కడ నుంచి రోడ్డు మీదకు వచ్చింది. తను రోడ్డు మీదకు వచ్చి ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంది. సునీత రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక షాప్ ముందు కుర్చీలు, ఒక టేబుల్ ఉంచబడింది. వెంటనే సునీత ఇక్కడే పిల్లలతో కాసేపు కూర్చుందాం, కాసేపు నీడైనా దొరుకుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోగానే వెంటనే ఆ షాపు యజమాని ఇక్కడి నుంచి వెళ్ళండమ్మా అని చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే సునీత, సార్ మీది చాలా పెద్ద షాపు, మీరు నా పిల్లల కోసం తినడానికి ఏదైనా ఇవ్వండి, వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు అని అడిగినప్పుడు ఆ షాపు యజమాని పిల్లలకు ఏమైనా పెట్టడానికి కూడా నిరాకరించాడు. ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయండి అని షాపు యజమాని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు సునీత నెమ్మదిగా లేచి అక్కడి నుంచి ముందుకు వచ్చింది. తన పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. తను ఇప్పుడు ఎవరిని నమ్మాలి అని కానీ ఎవరి మీద ఆశ పెట్టుకోవాలని కానీ అనుకోవడం లేదు. సమయం మారినప్పుడు అన్నీ మారిపోతాయి అన్న సత్యం తనకి అర్థమవుతుంది. జీవితం తనకి పెద్ద పెద్ద పాఠాలనే నేర్పిస్తుంది. మారుతున్న పరిస్థితులను, వాస్తవికతని తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మెల్లగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. రోడ్డు పక్కన ఒక బెంచ్ మీద సునీత పిల్లలతో సహా కూర్చొని ఉంది. సునీత కొడుకు తన భుజం మీద తల నుంచి పండుకున్నాడు. కూతురు తన ఒడిలో పడుకుంది. ఎంతసేపటికి వాళ్లకు నిద్ర పట్టడం లేదు. పక్కనే ఉన్న షాప్లో నుంచి వస్తున్న సమోసాల వాసనకి పిల్లలిద్దరూ కళ్ళు తెరిచి చూశారు. పిల్లలు ఇద్దరు కళ్ళల్లోనూ కొంత ఆశ కనపడింది. సునీత దగ్గర ఒక 50 రూపాయలు డబ్బులు ఉన్నాయి. సునీత గబా గబా అక్కడికి వెళ్ళి 20 రూపాయల సమోసాలు తీసుకువచ్చింది. ఆ పేపర్లో ఉన్న సమోసాలన్నీ చూడగానే సునీతకి చాలా సంతోషంగా అనిపించింది. ఈ పూటకి నేను ఎలాగైనా నా పిల్లల కడుపు నింపబోతున్నాను అనుకుంటూ బెంచ్ మీదకు వచ్చింది. పిల్లలు ఎంతో ఆకలితో ఉన్నారు అనుకుంటూ పిల్లల్ని లేపి ఇవి మీకోసమే అని చెప్పి ఆ సమోసాన్ని పిల్లలు ఎదురుగా పెట్టింది. పిల్లలిద్దరూ ఆ సమోసాలతో కడుపు నింపుకున్నారు. పూటకి గడిచిపోయింది. రేపటి నుంచి ఎలాగూ అసలు ఈ రాత్రి ఎలా గడుస్తుందో అన్న దిగులు మొదలైంది సునీతలో. చుట్టుపక్కల షాపులన్నీ మూసివేయడం ప్రారంభించారు. దుకాణదారులందరూ ఎవరెవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళడం ప్రారంభించారు. కానీ సునీత తన పిల్లలిద్దరూ అక్కడే కూర్చున్నారు. కాసేపటి తర్వాత పోలీస్ వ్యాను అక్కడ ఆగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరకు వచ్చి కొంచెం కఠినమైన మాటలతో ఇక్కడి నుంచి లేచి వెళ్ళండి, ఇక్కడ కూర్చోవడానికి అనుమతి లేదు, ఇక్కడ పగలు మాత్రమే ఉండాలి, ఇంత రాత్రిపూట ఇక్కడ ఎవరు ఉండకూడదు అని గట్టిగా చెప్పడంతో సునీత తన 2 పిల్లల్ని తీసుకొని మళ్ళీ రోడ్డు మీద నడవడం ప్రారంభించింది. రోడ్డంతా నిర్జనంగా ఉంది. ప్రతి అడుగు భారంగా పడుతుంది. అప్పుడే కొంతమంది కార్మికులు ఒక మూలలో కూర్చొని కనిపించారు. నాకు ఇక్కడ దాచుకోవడానికి కాస్త నీడ దొరకవచ్చు, ఈ మూలలో నా పిల్లలు కూడా పడుకోవచ్చు అనుకుంది సునీత. అక్కడ కార్మికులందరూ వాళ్ళ మాటలతో బిజీగా ఉన్నారు. ఒక వృద్ధుడు సునీతని పిల్లల్ని చూసి జాలిపడి, అమ్మా ఈ క్యారేజీలో భోజనం ఉంది, మీ పిల్లలకు పెట్టు అని చెప్పినప్పుడు సునీత ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. పిల్లలు ఆ 2 చపాతీలు చెరొకటి తిని పడుకున్న తర్వాత ఒక మహిళ తన కొడుకుతో అక్కడికి వచ్చింది. ఆ మహిళ బట్టలు కూడా నలిగిపోయి ఉన్నాయి, కానీ కళ్ళు మాత్రం చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. నేను కూడా ఒక నిరాశ్రయరాలినే, నేను కూడా ఇక్కడ పడుకోవచ్చా,
అని అడిగింది ఆవిడ. సునీత మెల్లగా తల ఊపింది. ఈ మహిళ తన బ్యాగులో నుంచి చపాతీలు కూర తీసి సునీత ముందు పెట్టింది. సునీతను కూడా తినమని చెప్పింది. సునీత వద్దని తిరస్కరించింది. కానీ ఆవిడ సునీతని బలవంతం చేసి బలవంతంగా తన చేతిలో ఆహారాన్ని ఉంచింది. సునీత ఆవిడకి కృతజ్ఞతలు చెప్పింది. ఒక వ్యక్తి తను ఆకలి అని అడగకుండానే తనకి ఆహారం పెట్టడం సునీతకి చాలా సంతోషాన్నిచ్చింది. ఆకలి ఒక మనిషిని ఎంత బాధ పెడుతుందో తను స్వయంగా తెలుసుకుంది. ఆ రాత్రంతా సునీత నిద్రపోలేదు. అప్పుడప్పుడు కుక్కలు వచ్చి మొరుగుతూ ఉండేవి. పిల్లలు కళ్ళు తెరిచి భయపడతారేమోనని తను మేల్కొని అలాగే కూర్చొని ఉంది. కుక్కలు వచ్చి మొరుగుతూ ఉన్నప్పుడు వాటిని తోలుతూ ఉంది. ఆ కుక్కలు పిల్లల్ని కరుస్తాయేమోనని భయపడుతూ ఉంది. నా పిల్లలిద్దరి కడుపు నింపడానికి నేను ప్రజల ఇళ్లల్లో అడుక్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రతి తలుపు తట్టి వాళ్ళ కడుపుని ఎలాగైనా నింపుతాను, కానీ వాళ్ళని ఆకలితో అలమటించనివ్వను అని అనుకుంటూ సునీత రాత్రంతా మేల్కొని కూర్చుంది. ఉదయం అవ్వగానే కూతురు జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టి కొడుకుకి తన బ్యాగులో ఉన్న బట్టలు వేసి ఆపై పిల్లలిద్దరిని తీసుకొని మార్కెట్ వైపు బయలుదేరింది. మార్కెట్లో చాలామంది ఉన్నారు. ఎవరైనా తన పరిస్థితి చూసి దయ చూపిస్తారేమో, ఎవరైనా తనకు ఏదైనా పని ఇస్తారేమో అని తన పిల్లల్ని కూడా అక్కడే కూర్చోబెట్టుకొని సంకోచిస్తూ చూడడం ప్రారంభించింది. తన పరిస్థితి చూసి జాలిపడిన వాళ్ళు 2 రూపాయలు 5 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక మహిళ సునీత దగ్గరకు వచ్చి, నువ్వు వయసులో ఉన్నావు, ఇలా అడుక్కోవడానికి సిగ్గు అనిపించడం లేదా? ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు సునీత మౌనంగా ఉంది. ఆ రోజు రాత్రి పిల్లలు కడుపు నిండా తినేటప్పుడు నవ్వుతూ సునీత వైపు చూశారు. ఆ క్షణం తన అలసట బాధంతా తొలగిపోయింది. ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళడం అలాగే అడుక్కోవడం మొదలుపెట్టింది సునీత. ఉదయం మార్కెట్ తెరిచినప్పుడు పిల్లలతో సహా వెళ్ళి ఒక మూలన కూర్చునేది. అక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండేవారు. సునీత నీ పిల్లల్ని చూసి జాలిపడిన వాళ్ళు తనకు కొంత డబ్బు ఇచ్చేవారు. కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. పిల్లలు ఆకలి ముందు ఆ మాటలు సునీతకి బాధగా అనిపించేవి కాదు. ఒకరోజు ఎండలు మండిపోతున్నాయి. సునీత కూతురు దాహంతో బాధపడడం ప్రారంభించింది. సునీత పిల్లలు ఇద్దరి కోసం తన సంచిలో డబ్బులు వెతికి చెరొక నిమ్మకాయ సోడా కొనిపెట్టింది. దగ్గరలో ఉన్న దాబాలో పనిచేసేవారు కొన్నిసార్లు అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని పిల్లలకి ఇచ్చేవారు. ఒకరోజు ఆ దాబా యజమాని సునీతని పిలిచి తనకి 1 రూపాయి ఇచ్చి, నువ్వు మా దాబా ముందు అడుక్కోవద్దు, అలా చూస్తే మా దాబాకి జనాలు తగ్గుతారు. నువ్వు నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను పోలీసులని పిలుస్తాను అని చెప్పినప్పుడు సునీత భయపడి మార్కెట్లోనే వేరొక మూలన వెళ్ళి కూర్చుంది. ఒకరోజు ఒక ధనవంతుల కుటుంబం తనకి డబ్బులు సహాయం చేసినప్పుడు వాళ్ళ పిల్లోడు తల మీద చేయి వేసి సునీత ఆశీర్వదించింది. అప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ సునీతని చాలా తిట్టారు. మీ వల్ల మా బాబుకి ఇన్ఫెక్షన్స్ సోకుతాయి అని. పేదరికంలో అవమానాలు, నిందలు అన్నీ మామూలేనని సునీత సరిపెట్టుకుంది. ఆ మార్కెట్లోని కొంతమంది సునీతకి మిగిలిపోయిన కూరగాయలు ఇచ్చేవారు. దోసకాయలు, టమాటాలు లాంటివి సునీత తన పిల్లలు తిని కడుపు నింపుకునేవారు. మెల్లమెల్లగా వాతావరణం మారుతూ వచ్చింది. వాతావరణం చల్లబడుతూ వచ్చింది. శీతాకాలం మొదలైంది. ఇక సునీత పిల్లలకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. జలుబులు, జ్వరాలతో వాళ్ళు బాధపడుతున్నారు. పిల్లలకు మందులు కొనడానికి కూడా సునీత దగ్గర డబ్బులు లేవు. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా తన దగ్గర డబ్బు లేదు. ఈ విధంగా వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని సునీత ఎదురు చూస్తూ ఉంది. చాలా రోజులు వీధిలో కూర్చొని ఆకలితో గడుపుతూ ఉన్నారు. సునీత ఆశతో ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తూ ఉండేది. శీతాకాలం చలిలో ఇలాంటి రోడ్డు మీద గడపడం వాళ్లకు చాలా కష్టం అవుతుంది. సునీత కూతురికి జ్వరం తగ్గడం లేదు. తను చాలా వణికిపోతుంది. ఆ రోజు సునీత దగ్గరలో ఒక పాత చిన్న దుకాణాన్ని చూసింది. అది విరిగిపోయింది. లోపల చెత్త అంతా పడుంది. చుట్టూ గోడలు
పైకప్పు ఉండడంతో లోపలికి వెళితే చలి నుంచి పిల్లల్ని రక్షించవచ్చు అని అనుకొని సునీత లోపలికి వెళ్ళి తన కూతుర్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని కొడుకుని పక్కన పడుకోబెట్టుకొని కూర్చుంది. పిల్లలిద్దరూ చాలా అలసిపోయారు. పిల్లలిద్దరిని చూస్తూ సునీత గుండెలు పగిలేలా రోదిస్తూ ఉంది. రాత్రంతా మేలుకొని కూతురికి సేవలు చేస్తూ ఉంది. డబ్బు లేక మందులు కొనడం కానీ హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ చేయలేదు. ఉదయం అయ్యేసరికి కొడుకు కూతురు ఇద్దరూ ఆకలితో ఉన్నారు. సునీత దగ్గర ₹1 కూడా డబ్బులు లేదు. రోజంతా అందరి దగ్గర యాచించి అదే డబ్బుతో పిల్లలకి ఆహారం ఇచ్చేది. కానీ ఆ రోజు సునీత దగ్గర ₹1 కూడా లేదు. తన పిల్లలిద్దరితో ఏడవకండి, కాసేపట్లో ఎవరైనా దయతో మనకు సహాయం చేస్తే నేనే మీకు ఆహారం ఇస్తాను అంటూ ఓదార్చింది. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. సమీపంలోని షాపులో హోటల్లో పనేదైనా దొరుకుతుందేమో అని అడగడానికి వెళ్ళింది. వెళ్ళిన ప్రతి చోట తనకి అవమానాలు, చిత్కారాలు ఎదురవుతున్నాయి. తన కూతురు శరీరం ఇంకా కాలిపోతూనే ఉంది. వచ్చేపోయే వాళ్ళందరినీ సహాయం కోసం అడుగుతూ ఉంది. ఒక వ్యక్తి దయదాల్చి సునీతకి ₹500 ఇచ్చాడు. గబాగబా లేచి సునీత హోటల్ వైపు వెళ్ళి అక్కడ నుంచి పిల్లల కోసం ఆహారం తీసుకొని మందులు కొని తన కూతురికి భోజనం తినిపించి మందులు వేసింది. ప్రతిరోజు కుళ్ళిపోయిన క్యారెట్లు, బీట్రూట్లతో షాపు యజమానులు ఇస్తే కుళ్ళిపోయిన భాగం కట్ చేసి వాళ్ళందరూ తినేవారు. రోజులు గడుస్తున్నాయి. సునీత కూతురు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఒకరోజు అకస్మాత్తుగా తను మూర్ఛపోయింది. సునీత చాలా భయపడి పరిగెత్తుకుంటూ అక్కడ మెడికల్ షాప్లోకి వెళ్ళి మందుల కోసం అడిగింది. నా దగ్గర డబ్బులు లేవు, నా కుమార్తెను ఎలాగైనా బ్రతికించండి అని వాళ్ళని బ్రతిమిలాడినప్పుడు వాళ్ళు సునీతని చూసి జాలిపడి తన కూతురికి మందులు ఇచ్చారు. తర్వాత రోజుకి తన ఆరోగ్యం కొంచెం మెరుగైంది. కానీ ఆ పాప చాలా బలహీనంగా ఉంది. ఒకరోజు సునీత మార్కెట్లో ఒక షాప్ ముందు కూర్చున్నప్పుడు అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి దిగుతున్న వ్యక్తిని చూసినప్పుడు సునీత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అతను ఎవరో కాదు, అజయ్. ఖచ్చితంగా తను నా భర్త అని సునీత అనుభూతి చెందింది. కానీ తను చాలా ధనవంతుడు. పిల్లల్ని అక్కడే కూర్చోమని చెప్పి సునీత తన వెనకాల వెళ్ళడం ప్రారంభించింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అజయ్ వెనక్కి తిరిగి సునీత వైపు చూశాడు. సునీత అజయ్ తనని గుర్తిస్తాడేమోనని ఆశగా తన వైపే చూసింది. కానీ అజయ్ తనని గుర్తుపట్టనట్టే వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారిగా సునీత మనసంతా గందరగోళంగా మారిపోయింది. కాసేపటి తర్వాత, ఎవరు మీరు? నన్నెందుకు వెంబడిస్తున్నారు అంటూ ఆ వ్యక్తి అడిగాడు. వెంటనే సునీత వణుకుతున్న గొంతుతో నేను మీ భార్యని అని చెప్పింది. వెంటనే అతను నా పేరు అజయ్ కాదు, నా పేరు కిరణ్ అని చెప్పగానే తను ఏమైనా నిజాన్ని ఉన్నాడేమోనని సునీత అజయ్ కళ్ళల్లోకి చూడడానికి ప్రయత్నించింది. మీరు అలా మాట్లాడకండి. మీ పిల్లలు రోడ్డున పడ్డారు, నేల మీద కూర్చొని ఉన్నారు. మీరు ఇలా మాట్లాడకండి అని అరుస్తూ కేకలు వేయడం ప్రారంభించింది. కానీ అతను సునీత మాటలు వినలేదు. అతను కారులో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సునీత ఏడుస్తూ పిల్లల దగ్గరకు వచ్చింది. కాసేపటి తర్వాత మళ్ళీ అదే కారు అక్కడికి వచ్చింది. సునీత గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. అప్పుడు సునీత పరిగెత్తుకుంటూ వెళ్ళి అజయ్, అజయ్, నా మాట విను, దయచేసి నన్ను నమ్ము. నేను నీ భార్యని. నువ్వు కెనడా వెళ్ళిన తర్వాత ఎన్నెన్ని జరిగాయో నీకు తెలియదు. నేను, మన పిల్లలు రోడ్డు మీద పడ్డాము. నువ్వు అజయ్ కాదని చెప్పొద్దు. నువ్వు అజయ్ కాకపోతే నీ కళ్ళు అలా ఎందుకు ఉన్నాయి? నీ గొంతు కూడా అలాగే ఉంది అని అరుస్తూ ఉంది. ఆ వ్యక్తి మళ్ళీ కారెక్కి సునీతని గుర్తుపట్టనట్టే వెళ్ళిపోయాడు. సునీత ఏడుస్తూనే ఉంది. అతను నా భర్త కాకపోతే మరెవరు? నా భర్త అయితే నన్నెందుకు గుర్తించడం లేదు అని ఆలోచిస్తూనే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఆ వ్యక్తి మార్కెట్కి రాలేదు. ఆ తర్వాత సునీత మళ్ళీ ఒకరోజు అజయ్ని చూసింది. పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్ళి అజయ్, నా మాటలు వినండి. మన ఇద్దరం కాలేజీలో ప్రేమించుకున్నాం. ఇదిగో మన 2 పిల్లలు. ఒక్కసారి వాళ్ళను చూడండి. మీరు మమ్మల్ని వదిలి కెనడాకు వెళ్ళారు. అక్కడ మీకు ప్రమాదం జరిగింది. మీ మొహం మొత్తం కాలిపోయింది అని చెబుతూ ఉన్నప్పుడు అజయ్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. నిజమే, నాకు ప్రమాదం జరిగింది అని అతను తల పట్టుకున్నాడు. తన తలలో తీవ్రమైన నొప్పిని అనుభవించడం మొదలుపెట్టాడు.
అప్పుడే అజయ్కి గతమంతా గుర్తుకు రావడం మొదలుపెట్టింది. అప్పుడు అజయ్ సునీతతో, నిజమే, నాకు కెనడాలో ప్రమాదం జరిగింది. అప్పుడు నన్ను ఒక బంగ్లాకి తీసుకెళ్లారు. నేనే వాళ్ళ కొడుకుని అని చెప్పారు. నేను అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నా ముఖాన్ని కూడా నేను గుర్తించుకోలేకపోయాను. ఏమీ గుర్తులేదు. నాకు కొన్ని రోజులు వైద్యం జరిగింది. ఆ బంగ్లాలో ఉన్నవాళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళనే తల్లిదండ్రులుగా అంగీకరించాను. ఇప్పుడు నాకు గతం అంతా గుర్తొచ్చింది అని చెప్పి అజయ్ సునీతని కౌగిలించుకున్నాడు. పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. పిల్లలిద్దరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత పిల్లలు తండ్రి ప్రేమని అనుభవించారు. నా పిల్లల్ని రోడ్డున పడేసిన వాళ్ళు ఎవరు అంటూ కోపంగా అడిగాడు అజయ్. జరిగిన విషయం అంతా సునీత చెప్పింది. వెంటనే అజయ్ తన పిల్లల్ని, భార్యని తీసుకొని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టించి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులు, అన్న, వదిన అందరూ ఒక్కసారిగా అజయ్ని చూసి ఆశ్చర్యపోయారు. తన తల్లిదండ్రులు ప్రేమగా అజయ్ దగ్గరికి రాగానే, అజయ్, ఆపండి మీ నాటకాలు. నేను చనిపోయిన తర్వాత నా భార్య పిల్లల్ని రోడ్డు మీద అడుక్కు తినేలా చేశారు. మిమ్మల్ని జన్మలో క్షమించను అని చెప్పి సునీతని తీసుకొని సునీత పుట్టింటికి కూడా వెళ్ళాడు. సునీత అన్న, వదినలతో, ఈ రోజు నుంచి మాతో మీ సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నాము. నీ వ్యాపారంలో నష్టం వస్తే నేను నీకు కొత్త వ్యాపారం కోసం డబ్బులు ఇచ్చాను. నా కృతజ్ఞత కూడా లేకుండా నువ్వు నా భార్యల్ని, పిల్లల్ని రోడ్డున పడేశావు. సొంత చెల్లి ఆపదలో ఉంటే ఆశ్రయం ఇవ్వలేని అన్నవి నువ్వు. నీకు కొంచెం కూడా నీకు సిగ్గు లేదు అని చెప్పి అజయ్ సునీతని, తన పిల్లలిద్దరిని తీసుకొని ఒక ఇంటికి తీసుకువచ్చాడు. నేను కెనడా నుంచి వచ్చిన తర్వాత ఈ ఇల్లు కొన్నాను. నేను ఇక్కడే నివసిస్తున్నాను అని చెప్పాడు. పిల్లలు ఆ ఇంటిని చూసి చాలా సంతోషించారు. ఇల్లంతా దూకుతూ పరిగెత్తుతూ ఆడుకోవడం మొదలుపెట్టారు. అంత పెద్ద ఇల్లు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వారి జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. సునీత భర్త తిరిగి వచ్చాడు. తన కుటుంబం ఆనందంతో నిండిపోయింది. అజయ్ కుటుంబ సభ్యులు అజయ్ ఇంటి అడ్రస్ తెలుసుకొని క్షమాపణలు చెప్పడానికి పదే పదే వస్తూనే ఉన్నారు. కానీ అజయ్ వాళ్ళని క్షమించలేదు. ప్రతి వ్యక్తికి చెడ్డ సమయం వచ్చినప్పుడు పక్కనుండే వాళ్ళ మనస్తత్వాలు, మనసు బయటపడతాయి. మనకి చెడు సమయం వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా మనల్ని దూరం చేసుకునే వాళ్ళతో, మంచి సమయం వచ్చినప్పుడు మనకి దగ్గర చేరాలి అనుకునే వాళ్ళతో కలిసి ఉండడం మంచిది కాదు. అందుకే అజయ్ ఎవరిని తన కుటుంబంలో భాగంగా చేసుకోలేదు. తన భార్య, పిల్లలతో సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.